అటిక సైలెంట్ గా స్వీప్ చేసేదెవరు, రీసౌండ్ తో విక్టరీ కొట్టేదెవరు, కింగ్ ఎవరు, కింగ్ మేకర్ ఎవరు, గర్జించేదెవరు, గల్లంతయ్యేదెవరు, జెండా పాతేదెవరు, ఎత్తేసేదెవరు? 5 రాష్ట్రాల్లో హై వోల్టేజ్ సీన్ గెలుపెవరిది? మరి కాసేపట్లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సోం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ ప్రారంభం కానుంది. గతానికి భిన్నంగా ఈసారి భారీగా పోలింగ్ నమోదైంది. ఎగ్జిట్ పోల్స్ లో కూడా మిక్స్డ్ రిజల్ట్ రావడంతో ఎవరు గెలుస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై దేశమంతటా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడే సమయం వచ్చేసింది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. అందరి దృష్టి పశ్చిమ బెంగాల్ పైనే ఉంది. రాష్ట్రంలో 294 నియోజకవర్గాలుండగా 293 నియోజకవర్గాల్లో ఇవాళ కౌంటింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 77 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది ఈసీ. వాటి దగ్గర మల్టీలేయర్ సెక్యూరిటీని మోహరించింది. 77 మంది అబ్జర్వర్లు, 125 మంది అసిస్టెంట్ అబ్జర్వర్లు కౌంటింగ్ను పర్యవేక్షించనున్నారు. ఫలితాల సమయంలో హింస చెలరేగే అవకాశమున్న 11 జిల్లాలను అత్యంత సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించింది ఎలక్షన్ కమిషన్. ముర్షిదాబాద్, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, కూచ్ బెహార్, మాల్దా, నాడియా, బీర్భూమ్, పశ్చిమ మేదినీపూర్, హుగ్లీ జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది. భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. కేంద్ర రాష్ట్ర ఏజెన్సీలను హై అలర్ట్లో ఉంచారు. బెంగాల్ వ్యాప్తంగా 75,000 మంది కేంద్ర పారామిలిటరీ దళాలను మోహరించారు. బంగ్లాదేశ్ను ఆనుకుని ఉన్న సరిహద్దు జిల్లాల్లో అదనపు నిఘాను ఏర్పాటు చేశారు. అస్సాంలో 40 సెంటర్లను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. అస్సాంలో 126 నియోజకవర్గాలుండగా మొత్తం 722 మంది అభ్యర్థుల భవితవ్యం ఏంటనేది సాయంత్రానికి క్లారిటీ రానుంది. ఇక కేరళలో 140 నియోజకవర్గాలుండగా 43 లొకేషన్లలో కౌంటింగ్ నిర్వహించనుంది ఎలక్షన్ కమిషన్. 15,465 మంది అధికారులు కౌంటింగ్ ప్రక్రియలో భాగం కానున్నారు. తమిళనాడులో 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 23న పోలింగ్ జరిగింది. 62 సెంటర్లలో కౌంటింగ్ జరగనుండగా 234 మంది కౌంటింగ్ అబ్జర్వర్లను రంగంలోకి దింపింది ఈసీ. 10,545 మంది సిబ్బంది కౌంటింగ్ విధులు నిర్వహించనున్నారు. ఇక కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 6 ప్రాంతాల్లో ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. పుదుచ్చేరి అసెంబ్లీలో మొత్తం 30 నియోజకవర్గాలున్నాయి. పుదుచ్చేరి రీజియన్లోనే 3 కౌంటింగ్ కేంద్రాలున్నాయి. కరైక్కల్, యానాం, మాహేలలో ఒక్కో కౌంటింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. యానాంలో అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇక బెంగాల్లో దీదీ మరోసారి మ్యాజిక్ చేస్తారా? కమలం వ్యూహాలు ఫలిస్తాయా? హస్తాన్ని ఆదరించే పరిస్థితి ఉందా? కమ్యూనిస్టుల పరిస్థితి ఎలా ఉంది? బెంగాల్ ఏలేదెవరు? బంగ్లా బాద్షా ఎవరన్నది నేడు తేలిపోనుంది. ఈ రాష్ట్రంలో అధికారం కోసం టీఎంసీ, బీజేపీ మధ్య అత్యంత తీవ్రమైన పోరు నెలకొంది. మెజార్టీ ఎగ్జిట్ పోల్ సంస్థలు బీజేపీకి అవకాశం ఉందని చెబుతున్నాయి. చాణక్య, మ్యాట్రిజ్ లాంటి సంస్థలు కమలంపాగా ఖాయమంటున్నాయి. అయితే మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ మళ్లీ అధికారంలోకి వస్తుందని పీపుల్స్ పల్స్ వంటి కొన్ని సర్వేలు బలంగా చెబుతున్నాయి. లెఫ్ట్, కాంగ్రెస్ మరోసారి నామమాత్రపు స్థానాలకే పరిమితం కావచ్చని అంచనా. అయితే ఓట్ల లెక్కింపునకు ముందే టీఎంసీ తమ వ్యూహాలకు పదును పెట్టింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీలు కౌంటింగ్ ఏజెంట్లతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో 200కు పైగా స్థానాలు గెలుస్తామని వారు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ 500 నుంచి 700 ఓట్ల ఆధిక్యంలో ఉంటే ఆయా బూత్లలో ఖచ్చితంగా రీపోలింగ్ కోరాలని వారికి సూచించారు. మరోవైపు కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు రాజ్యసభ ఎంపీ రాజీవ్ కుమార్తో పాటు పలువురు సీనియర్ నాయకులను పరిశీలకులుగా నియమించారు. బేలేఘాటా అభ్యర్థి కునాల్ ఘోష్ వంటి నేతలు స్ట్రాంగ్ రూమ్ల వద్ద స్వయంగా పహారా కాస్తూ అప్రమత్తంగా ఉన్నారు. అయితే టీఎంసీ నేతలు ఓటమి భయంతో వణికిపోతున్నారని బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందని, ఆమె ముఖంలో భయం కనిపిస్తోందని చెబుతున్నారు. రాష్ట్రంలో సుమారు 90% రికార్డు స్థాయి పోలింగ్ జరగడం అధికార మార్పునకు స్పష్టమైన సంకేతమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య అభిప్రాయపడ్డారు. కౌంటింగ్కు ముందు తమ అభ్యర్థులంతా దేవాలయాలను సందర్శిస్తారని, స్ట్రాంగ్ రూమ్ల వద్ద మహిళా కార్యకర్తలు అప్రమత్తంగా ఉంటారని బీజేపీ ప్రకటించింది. బెంగాల్లో ఈసారి పోటీ పూర్తిగా ద్విముఖంగా మారింది. 294 స్థానాలున్న అసెంబ్లీలో మెజార్టీ మార్క్ 148. ఒకవేళ ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోతే అక్కడ తీవ్రమైన రాజకీయ ఉత్కంఠ నెలకొంటుంది. బెంగాల్లో దాదాపు 92.9% రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. ఇంత భారీ ఓటింగ్ ఎవరికి అనుకూలంగా మారుతుందనేది ఆసక్తికరంగా మారింది. బెంగాలీ అస్తిత్వం, సంక్షేమ పథకాలను టీఎంసీ నమ్ముకోగా అవినీతి ఆరోపణలు, చొరబాటుదారులు, కేంద్ర పథకాల అమలును బీజేపీ ప్రచారాస్త్రాలుగా మార్చుకుంది. ఫలితాల తర్వాత హింస చెలరేగే అవకాశం ఉందని భావిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కేంద్ర బలగాలను మోహరించింది. ప్రస్తుతం పార్టీలు తమ కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వడంతో పాటు రీపోలింగ్ జరిగిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. అభ్యర్థులను కాపాడుకునేందుకు క్యాంప్ పాలిటిక్స్కు కూడా సిద్ధమవుతున్నాయి.
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ఫలితాలు వెలువడడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండడంతో అక్కడ రాజకీయ వాతావరణం అత్యంత వేడెక్కింది. హింసాత్మక ఘటనలకు ఆస్కారం ఉన్న రాష్ట్రం కావడంతో పార్టీలు ముందెన్నడూ లేని విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఓట్ల లెక్కింపు సమయంలో రిగ్గింగ్, అక్రమాలు జరగకుండా చూసేందుకు టీఎంసీ, బీజేపీ రెండు పార్టీలు తమ కార్యకర్తలను కౌంటింగ్ కేంద్రాల వెలుపల మోహరించాయి. ఫామ్ 17(c)ని దగ్గర పెట్టుకుని ఈవీఎం మెషీన్లలో వచ్చే ఓట్లతో సరిపోల్చుకోవాలని, ఏ చిన్న తేడా ఉన్నా వెంటనే రిటర్నింగ్ ఆఫీసర్కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని అభ్యర్థులకు, ఏజెంట్లకు శిక్షణ ఇచ్చారు. ఫలితాల తర్వాత గతంలో జరిగినట్లుగా దాడులు జరగకుండా ఉండేందుకు పార్టీ కార్యాలయాల వద్ద భద్రతను పెంచారు. తమ కార్యకర్తలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా అధిష్టానాలు హెచ్చరించాయి. ఫలితాలు వెలువడ్డాక ఒకవేళ హంగ్ ఏర్పడితే తమ అభ్యర్థులను ఇతర పార్టీలు ప్రలోభ పెట్టకుండా సురక్షిత ప్రాంతాలకు లేదా కోల్కతాలోని 5 స్టార్ హోటళ్లకు తరలించేందుకు రెండు పార్టీలు ప్లాన్ సిద్ధం చేశాయి. బీజేపీ ఈ ఎన్నికల్లో ఎవరినీ అధికారికంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదు. ప్రధాని మోడీ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్ళింది. అయితే బీజేపీకి మెజారిటీ వస్తే కొందరు ప్రముఖ నేతల పేర్లు సీఎం రేసులో వినిపిస్తున్నాయి. ఇందులో సువేందు అధికారి పేరు ప్రముఖంగా ఉంది. ప్రస్తుతం బెంగాల్ రాజకీయాల్లో బీజేపీకి ఆయనే పెద్ద దిక్కు. మమతా బెనర్జీని నందిగ్రామ్లో ఓడించినప్పటి నుంచి ఆయన గ్రాఫ్ పెరిగింది. క్షేత్రస్థాయిలో పట్టు ఉండడం ఆయనకు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు మాజీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్. పార్టీ క్యాడర్లో ఆయనకు మంచి ఆదరణ ఉంది. సువేందును కాదనుకుంటే దిలీప్ ఘోష్కు అవకాశం దక్కుతుంది. విద్యావేత్త, శ్యాంప్రసాద్ ముఖర్జీ రీసెర్చ్ ఫౌండేషన్ డైరెక్టర్ అనిర్బన్ గంగూలీ. ఒకవేళ పార్టీ ఏదైనా సర్ప్రైజ్ నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే ఈయన పేరు తెరపైకి రావచ్చు. మహిళకు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తే లోకేట్ చటర్జీ, అగ్నిమిత్ర పాల్ వంటి నేతల్లో ఒకరికి అవకాశం ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. స్టాలిన్ మార్క్ సంక్షేమ పథం డీఎంకేకు ఓట్లు రాల్చిందా? బీజేపీ ఇతర పార్టీలతో కలిసి బరిలోకి దిగిన అన్నాడీఎంకే అనుకున్న సీట్లు సాధించగలదా? తనకున్న ఫాన్ ఫాలోయింగ్ని విజయ్ ఓట్లుగా మార్చడంలో సక్సెస్ అయ్యారా? అసలు తంబీలు ఎవరికి పెద్దపీట వేశారు? తమిళనాడులో ఎన్నికల ట్రయాంగిల్ ఫైట్ హోరాహోరీగా సాగింది. డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్, అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ, కొత్తగా పుట్టుకొచ్చిన టీవీకే ఈసారి అధికార పగ్గాల కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ మూడు పక్షాలు ప్రజలు తమనే ఆదరిస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి ద్రవిడ నినాదంతో పాటు ప్రధానంగా సంక్షేమ పథకాలు తమకు ఓట్లు రాల్చాయని నమ్ముతోంది. విద్యార్థులకు ఉచిత అల్పాహారం, మహిళలకు నెలవారీ ఆర్థిక సాయం తదితర పథకాలే తమను ఆదుకుంటాయని తెలుస్తోంది. దీనికి తోడు తమిళ అస్తిత్వం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోడీతో తలపడుతున్న యోధుడిగా స్టాలిన్కు ఉన్న ఇమేజ్ కూడా కలిసొచ్చిందని భావిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత, మంత్రుల విచ్చలవిడి అవినీతి, రాష్ట్రంలో పెచ్చరిల్లుతున్న నేరాలు, డ్రగ్స్ వంటివి డీఎంకేకు పెద్ద తలనొప్పిగా మారాయి. కుటుంబ రాజకీయాల ముద్ర కూడా ప్రతికూలంగా మారుతుందేమోనన్న భయం డీఎంకేను వెంటాడుతోంది. దీనికి తోడు సీమన్ పార్టీ నామ్ తమిళార్ కక్షి కూడా స్టాలిన్ పార్టీకి తలనొప్పిగా మారిన పరిస్థితి ఉంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీకే సీట్లేమీ గెలుచుకోకపోయినా 6% ఓట్లు సాధించింది. దాని ఓట్ షేర్ ఈసారి 10 నుంచి 15% పెరగవచ్చని పలు సర్వేలు చెబుతున్నాయి. ఎన్టీకే ప్రధానంగా డీఎంకే ఓటు బ్యాంకుకే గండి కొట్టవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఆ అంచనాలే గనుక నిజమైతే ముక్కోణపు పోరులో కోలుకోలేని నష్టం తప్పదేమోనని డీఎంకే కలవరపడుతోంది. జయలలిత మరణానంతరం 10 ఏళ్లుగా ఒక్క ఎన్నికల్లో కూడా గెలుపు ముఖం చూడని అన్నా డీఎంకే ఈసారి కూడా కష్టాలకు ఎదురెదుతోంది. కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడారు. మాజీ సీఎం ఓ పన్నీర్సెల్వంతో పాటు పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి డీఎంకే, టీవీకే గూటికి చేరారు. దీనికి తోడు నాయకత్వాలేమీ పార్టీని తీవ్రంగా బాధిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో క్యాడర్ ఇప్పటికీ బలంగానే ఉండటం అన్నా డీఎంకేకు అతిపెద్ద సానుకూలత. దానికి బీజేపీ బలం కూడా తోడైందని చెప్పొచ్చు. కన్యాకుమారి తదితర జిల్లాలతో పాటు రాష్ట్రంలో పశ్చిమ ప్రాంతాల్లో కొన్నేళ్లుగా కాషాయ పార్టీ క్రమంగా పుంజుకుంటూ వస్తోంది. తన క్షేత్రస్థాయి బలానికి బీజేపీ ఆర్థిక వెన్నుదన్ను, కేంద్రం పవర్ పాలిటిక్స్ తోడై మెరుగైన ఫలితాలు సాధిస్తానని అన్నా డీఎంకే నమ్ముతోంది. అయితే బీజేపీ హిందుత్వ ఎజెండా తమిళనాడులో పెద్దగా ఫలించకపోవచ్చని గత అనుభవాలు చాటుతున్నాయి. అంతేగాక బీజేపీకి ఉన్న మైనార్టీ వ్యతిరేక ముద్ర అంతిమంగా కూటమికి చేటు చేయవచ్చన్న అంచనాలు లేకపోలేదు. ఇన్ని సవాళ్ల నేపథ్యంలో పార్టీని అధికారంలోకి తేవడం కె పళనిస్వామికి పరీక్షగా నిలవనుంది. సినీ నటుడు విజయ్ తమిళ రాజకీయాల్లో ఎక్స్ఫ్యాక్టర్గా దూసుకొచ్చారు. ఆయన స్థాపించిన తమిళగ వెట్రికళగం పార్టీ డీఎంకే, అన్నా డీఎంకే కూటములకు ఆందోళన కలిగించింది. వాటికి మూడో ప్రత్యామ్నాయంగా కనిపించింది. విజయ్ రోడ్ షోలు, సభలకు జనం విరగబడ్డారు. కానీ టీవీకే జోరుకు కొన్నాళ్లుగా బ్రేకులు పడుతూ వస్తున్నాయి. గత సెప్టెంబర్లో కరూరు బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాట ఉదంతం విజయ్కి బాగా మైనస్గా మారింది. ఏకంగా 41 మంది కార్యకర్తలు దుర్మరణం పాలైతే వేదిక నుంచి హడావుడిగా నిష్క్రమించారన్న ప్రచారం చేటు చేసింది. దీనికి తోడు ఎన్నికలు సమీపించిన తరుణంలో విజయ్తో విడాకులు కోరుతూ ఆయన భార్య కోర్టుకెక్కడం మరో మైనస్గా మారింది.
సినీ నటి త్రిషతో ఆయన బంధమే ఇందుకు కారణమన్న ప్రచారం, మహిళల్లో ప్రతికూలంగా మారిందా అన్న అనుమానాలున్నాయి. పైపెచ్చు డీఎంకే, అన్నా డీఎంకేలతో పోలిస్తే టీవీకేకు రాష్ట్ర వ్యాప్తంగా బలమైన వ్యవస్థాగత నిర్మాణం లేకపోవడం పెద్ద లోటే. దీనికి తోడు విజయ్ ఒంటరి పోరుకు దిగారు. ప్రస్తుతం బరిలోకి దిగిన టీవీకే ఏకంగా అధికార పగ్గాలు చేపట్టవచ్చని కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. కొన్ని దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకే మధ్య పోరు సాగేది. కానీ ఈసారి విజయ్ ఎంట్రీతో రాష్ట్రంలో ముక్కొనపు పోటీ నెలకొంది. ఇది ఓట్ల చీలికకు దారితీసి ఫలితాలను తలకిందులు చేయవచ్చు. ఈ ఎన్నికల్లో దాదాపు 85.1% ఓటింగ్ నమోదైంది. ఇది తమిళనాడు ఎన్నికల చరిత్రలోనే అత్యధికం. భారీ ఓటింగ్ సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేకతను సూచిస్తుందని కొందరు, కొత్త పార్టీల పట్ల ఆసక్తి అని మరికొందరు విశ్లేషిస్తున్నారు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ హంగ్ రావచ్చని అంచనా వేయడంతో గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులను ఇతర పార్టీలు ప్రలోభ పెట్టకుండా పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. అవసరమైతే గెలిచిన అభ్యర్థులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు లేదా రిసార్ట్లకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ అధికారానికి అవసరమైన 118 సీట్లు రాకపోతే స్వతంత్రులు లేదా చిన్న పార్టీల మద్దతు ఎలా పొందాలనే దానిపై డీఎంకే, ఏఐడీఎంకే అగ్రనేతలు ఇప్పటికే అంతర్గత చర్చలు జరిపారు. విజయ్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆయన మద్దతు ఎవరికి ఉంటుంది లేదా ఆయనకు ఎవరు మద్దతిస్తారు అనే సమీకరణాలపై తెరవెనుక మంతనాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముందస్తుగా అప్రమత్తమైన దళపతి విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం గెలిచే ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు రిసార్ట్ పాలిటిక్స్కు తెరతీసింది. మహాబలిపురం సమీపంలోని పూంజేరిలో ఉన్న ఒక ప్రైవేట్ రిసార్ట్లో సుమారు 100 మందికి పైగా గెలిచిన అభ్యర్థులకు వసతి కల్పించేందుకు టీవీకే పార్టీ ఏర్పాట్లు చేసింది. ఫలితాలు ప్రకటించిన వెంటనే విజయం సాధించిన అభ్యర్థులంతా క్షణం కూడా ఆలస్యం చేయకుండా పనయ్యూరులోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని విజయ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా గెలిచిన తర్వాత ఎక్కడికి వెళ్లొద్దు అని అభ్యర్థులతో జరిగిన సమావేశంలో ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. మరోవైపు అధికార డీఎంకే పార్టీ మాత్రం తామే అత్యధిక స్థానాలు సాధించి మళ్లీ అధికార పీఠం దక్కించుకుంటామని అత్యంత ధీమాగా ఉంది. కౌంటింగ్ సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని పార్టీ కార్యకర్తలను ఆదేశించింది. రాబోయే దశాబ్దాల్లో డీఎంకేకు ప్రతిపక్షం ఎవరనేదే ఈ ఎన్నికల ప్రధానాంశమని వ్యాఖ్యానించారు డీఎంకే అధికార ప్రతినిధి సేలం ధరణిధరన్. సర్వేల ప్రకారం 40-55% మద్దతుతో స్టాలిన్ అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారని స్పష్టం చేశారు. విజయ్ ఏమాత్రం రాజకీయ నాయకుడు కాదని, రాజకీయాలు ఆయనకు కేవలం ఒక హాబీ మాత్రమేనని ఆయన ఎద్దేవా చేశారు. ఫలితాలు ఎలా వచ్చినా అతిగా సంబరాలు చేసుకోవడం లేదా ప్రత్యర్థి పార్టీలపై దాడులకు దిగడం వంటివి చేయకూడదని పార్టీ అధిష్టానాలు తమ కార్యకర్తలకు సూచించాయి. అధికార ఎల్డీఎఫ్కు మరో ఛాన్స్ ఇస్తారా? పవర్ మార్పిడి సాంప్రదాయాన్ని అనుసరించి యూడీఎఫ్కు అవకాశం దక్కుతుందా? కేరళ ప్రజల తీర్పు ఎలా ఉండనుంది? కేరళ ప్రజలు ఈసారి ప్రభుత్వ మార్పిడికే మొగ్గు చూపారని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేశాయి. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడీఎఫ్కు మొగ్గు చూపుతున్నట్లు తెలిపాయి. వీరికి 80-90 సీట్లు రావచ్చని అంచనా. ఒకవేళ ఇదే జరిగితే 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎల్డీఎఫ్కు 70-80 సీట్లు రావచ్చని సర్వేలు చెబుతున్నాయి. హ్యాట్రిక్ విజయం సాధించాలని లెఫ్ట్ కూటమి ఆశిస్తోంది. కానీ ఈసారి పోటీ చాలా హోరాహోరీగా ఉంది. మరోవైపు ఎన్డీఏ కూటమికి ఈసారి తన ఓట్ షేర్ పెంచుకోవడంతో పాటు కొన్ని కీలక స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేరళలో సాధారణంగా ప్రతి 5 ఏళ్లకోసారి ప్రభుత్వం మారుతూ ఉంటుంది. అయితే 2021లో ఎల్డీఎఫ్ ఆ ఆనవాయితీని బ్రేక్ చేసి వరుసగా రెండోసారి గెలిచింది. ఈసారి మాత్రం ప్రజలు మళ్లీ మార్పు వైపు మొగ్గు చూపుతున్నట్లు కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి. యూడీఎఫ్ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరనే చర్చ కాంగ్రెస్లో అప్పుడే మొదలైంది. కేసీ వేణుగోపాల్, వీడి సతీశన్ వంటి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈసారి ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గల్ఫ్ దేశాల్లోని పరిస్థితులు గట్టి ప్రభావం చూపాయని చెప్పక తప్పదు. కేరళలో దాదాపు 79.7% పోలింగ్ నమోదైంది. ముఖ్యంగా మహిళా ఓటర్లు భారీగా తరలి రావడం ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. కేరళలో పోస్టల్ బ్యాలెట్లు తరచుగా గెలుపోటములను శాసిస్తూ ఉంటాయి. అందుకే వీటి లెక్కింపు సమయంలో ఒక్క ఓటు కూడా వృధా కాకుండా చెల్లని ఓట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని ఏజెంట్లకు ఎల్డీఎఫ్, యూడీఎఫ్ శిక్షణ ఇచ్చాయి. ఈవీఎం మెషీన్లలో ఏదైనా సాంకేతిక లోపం ఉన్నట్లు అనిపిస్తే వెంటనే అభ్యంతరం వ్యక్తం చేయాలని, కౌంటింగ్ రౌండ్ల వారీగా డేటాను సరిచూసుకోవాలని సూచించాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చాలా స్వల్ప తేడాతో ఉన్నాయి. ఒకవేళ ఏ కూటమికి స్పష్టమైన మెజార్టీ రాకపోతే గెలిచిన అభ్యర్థులను కాపాడుకోవడం పెద్ద సవాలుగా మారుతుంది. ముఖ్యంగా స్వతంత్ర అభ్యర్థులు లేదా చిన్న పార్టీల అభ్యర్థులతో అగ్రనేతలు ఇప్పటికే చర్చలు జరిపినట్లు సమాచారం. గెలిచిన వెంటనే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నాయి. కొన్ని జిల్లాల్లో బాణసంచా కాల్చడంపై అధికారులు నిషేధం విధించారు. దీనికి పార్టీలు కూడా సహకరిస్తున్నాయి. భారీ ర్యాలీలు చేయడం వల్ల ఇతర పార్టీలతో ఘర్షణలు తలెత్తే అవకాశం ఉన్నందున పార్టీ కార్యాలయాలకే పరిమితం కావాలని సూచించాయి. కేరళలో అధికార మార్పిడి, యూడీఎఫ్ గెలుపు జరుగుతుందా లేక పినరయి విజయన్ ఎల్డీఎఫ్ హ్యాట్రిక్ కొడతారా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.